అందరికీ నమస్కారం. మన ఇళ్లల్లో ఏ శుభకార్యం జరిగినా సరే గుమ్మానికి అందంగా వేలాడుతూ కనిపించే మామిడి తోరణం గురించి మనందరికీ తెలిసిందే. కాని ఆ పచ్చని ఆకుల వెనుక ఒక అద్భుతమైన సైంటిఫిక్ రహస్యం దాగి ఉందని ఎప్పుడైనా అనుకున్నారా? ఈరోజు మనం ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోబోతున్నాం. పండగైనా పెళ్లైనా ఏ ఫంక్షన్ అయినా సరే గుమ్మానికి ఈ తోరణం లేకపోతే ఆ కళే రాదు. ఇది మన సంప్రదాయంలో ఒక పవిత్రమైన ఆహ్వానం లాంటిది. అయితే మన పెద్దవాళ్లు దీన్ని జస్ట్ అందం కోసమే పెట్టారా, లేకపోతే మనకు తెలియని ఇంకేదైనా కారణముందా? అవును కదా. ఒక్కసారి ఆలోచిద్దాం. మన పూర్వీకులు దీనికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? కేవలం చూడటానికి బాగుంటుందని మాత్రమేనా, లేక మన ఆరోగ్యానికి మేలు చేసే ఏదైనా సీక్రెట్ దీనిలో దాగుందా? ఆ ప్రశ్నకు సమాధానం మామిడి ఆకుల బయాలజీలోనే దాగుంది. వాటికి ఓ స్పెషల్ పవరుందండోయ్. దాని గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు మ్యాజిక్ అంతా అక్కడే ఉంది. సాధారణంగా చూడండి, ఏ ఆకునైనా చెట్టునుంచి కోయగానే ఏమవుతుంది? అది చనిపోతుంది, దాని పనైపోతుంది. కాని మామిడి ఆకులు అలా కాదు. అవే చాలా స్పెషల్. ఎందుకంటే వాటిని చెట్టునుంచి వేరుచేసినా కూడా అవి తమ పని ఆపవనమాట. చుట్టూ ఉన్న కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని మనకు కావలసిన ఆక్సిజన్ను రిలీజ్ చేస్తూనే ఉంటాయి. అది కూడా ఏదో కొన్ని గంటలు కాదు, ఏకంగా 2-3 రోజులపాటు ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. వింటుంటేనే ఎంత ఆశ్చర్యంగా ఉంది కదూ! సరే, ఈ ఆకులు ఆక్సిజన్ ఇస్తాయి, బావుంది. కాని దీనివల్ల మనకు రియల్గా ఎంత ఉపయోగం ఒకసారి చూద్దామా? ఇప్పుడు ఇంట్లో ఏదైనా పండగ జరుగుతోందని అనుకుందాం. బంధువులు, స్నేహితులు అంతా వస్తారు. ఎక్కువ మంది ఒకే రూంలో ఉంటే ఏమవుతుంది? అందరూ శ్వాస వదులుతారు కదా. దానివల్ల గదిలో కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. అలా జనం ఎక్కువైతే గాలి కొంచెం బరువుగా, ఉక్కగా అనిపిస్తుంది కదా. ఆ ఫీలింగ్ మనందరికీ తెలిసే ఉంటుంది. ఆ టైంలోనే మనం మామిడి తోరణం ఒక సైలెంట్ హీరోలా ఎంట్రీ ఇస్తుంది. ఆ పెరిగిపోయిన కార్బన్ డయాక్సైడ్ను ఇది పీల్చేసుకుని మనకు ఫ్రెష్ ఆక్సిజన్ను తిరిగి ఇస్తుంది. ఇంకేముంది, గాలి ఫ్రెష్గా మారిపోయి మనకు హాయిగా అనిపిస్తుందన్నమాట. ఆగండి ఆగండి, మామిడి తోరణం కథ ఇక్కడతో అయిపోలేదు. ఇది గాలిని శుభ్రం చేయడమే కాదు, మనకొక ప్రొటెక్టివ్ షీల్డ్లా కూడా పనిచేస్తుంది. దీని వెనక ఇంకో ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ రీజన్ ఉంది. ఈ ప్రొటెక్షన్కి కారణం ఫైటోన్సైడ్లు అనే కెమికల్స్. సింపుల్గా చెప్పాలంటే ఇవి మామిడి ఆకుల నుంచి రిలీజ్ అయ్యే న్యాచురల్ ఆయిల్స్ అన్నమాట. మన కంటికి కనిపించవు కానీ గాలిలో కలిసిపోయి ఒక ఇన్విజిబుల్ పవర్లా పనిచేస్తాయి. ఈ ఫైటోన్సైడ్స్ ఎంత పవర్ఫుల్ అంటే అవి గాలిలో తిరిగే ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్లను చంపేస్తాయి. అంటే అర్థమేంటి? ఇంట్లోకి వచ్చే గాలి మన గుమ్మం దగ్గరే ఫిల్టర్ అవుతుందన్నమాట. ఇది అచ్చం మన ఇంటికి ఒక న్యాచురల్ సెక్యూరిటీ గార్డ్లా పనిచేస్తుంది. సరే, ఇదంతా పచ్చిగా ఉన్నప్పుడు ఓకే. మరి ఎండిపోయాక? చాలామంది తోరణం ఎండిపోయినా కూడా తీయరు కదా, ఎందుకు? దానిక్కూడా ఒక రీజన్ ఉంది. అసలు పాయింట్ ఏంటంటే ఆకులు పచ్చగా ఉన్నప్పుడే కాదు, అవి ఎండిపోయాక కూడా వాటి బెనిఫిట్ ఉంది. ఆ ఎండిన ఆకుల నుంచి ఒక మంచి న్యాచురల్ స్మెల్ వస్తుంది. ఆ వాసన మనసుకి చాలా ప్రశాంతంగా, రిలాక్స్గా అనిపిస్తుంది. అంటే ఇది ఒక రకమైన ఆర్గానిక్ ఎయిర్ ఫ్రెషనర్ లాంటిదన్నమాట. సో చూశారు కదా, స్వచ్ఛమైన గాలి, క్రిముల నుంచి ప్రొటెక్షన్, మైండ్కి రిలాక్సేషన్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ న్యాచురల్ తోరణాన్ని మనం ఇప్పుడు వాడుతున్న ప్లాస్టిక్ తోరణాలతో కంపేర్ చేస్తే ఏది బెటరో మనకే క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి తేడా చూడండి. ఒకవైపు ప్లాస్టిక్ తోరణం కేవలం ఒక డెకరేషన్ ఐటం అంతే. మరోవైపు మన మామిడి తోరణం అందంతో పాటు ఆరోగ్యం, ఫ్రెష్ ఎయిర్, ఇంకా ముఖ్యంగా పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది? మన పెద్దలు పెట్టిన ప్రతి సంప్రదాయం వెనుక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే తోరణం అనేది జస్ట్ ఒక డెకరేషన్ కాదు, అది మన ఇంటికి, మన ఆరోగ్యానికి ఒక న్యాచురల్ ప్రొటెక్షన్. నెక్స్ట్ టైం గుమ్మానికి తోరణం కట్టినప్పుడు గుర్తుంచుకోండి, అది కేవలం ఒక సంప్రదాయం కాదు, మన ఇంటికి ఒక న్యాచురల్ ఆక్సిజన్ మాస్క్ పెడుతున్నట్టే.